ఈ ఆలయము హేమారెడ్డి మల్లమ్మ గారి లేదా మల్లమ్మ కన్నీరు ఆలయం అని అంటారు. ఈ ఆలయము మెయిన్ గుడి నుంచి 2.3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. హేమారెడ్డి మల్లమ్మ గారి చరిత్ర గురించి తెలుసుకుందాం పదండి. హేమారెడ్డి మల్లమ్మ గారు నాగిరెడ్డి గౌరమ్మల ఏకైక కుమార్తె. నాగిరెడ్డి గౌరమ్మలు ఇక్కడే సమీపంలో ఉన్న శివపురంలో ఉండేవాళ్ళు. వాళ్ళు ధనవంతులైన ఎన్నో పుణ్యకార్యములు చేసినా వాళ్ళకి సంతానం కలగలేదు. ఒకరోజు ఈ దంపతులు పాతాళగంగ స్నానమును ఆచరించి శివుని పూజించగా ఈ దంపతులకి మల్లమ్మ గారు జన్మించారు. ఆమె కూడా శివభక్తురాలే. ఆమె ఎన్నో పుణ్యకార్యములు చేశారు. అయితే వివాహం వయసు వచ్చినాక సిద్ధాపురం గ్రామంలోని హేమారెడ్డి కుమారుడు బర్మారెడ్డితో వివాహం జరిగింది. ఈమెను వివాహం చేసుకున్నాక వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. కానీ అత్తగారు తోడుకోడలుతో బాధపడటం ఆమెకి తప్పలేదు. అయితే ఆమె ఆ జీవితాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి నివసించారు. ఇదే మల్లమ్మ గారి ఆలయం. ఫోను ఆలయంలోకి అలౌ లేదు. ఆలయానికి ఎడమ పక్కనే ఆమె నివసించే స్థలము ఉంది. అది కూడా చూసేద్దాం పదండి. ఇక్కడ కొండ మీద నుంచి నీరు ఎప్పుడు వస్తూనే ఉంటుందంట. ఇక్కడికి రాగానే ముందుగా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శిస్తాము. ఇక్కడ ముడుపు కడితే సంతానము కలుగుతుందని విశ్వసిస్తారు. చూడండి, ఇక్కడ ఆల్రెడీ చాలానే ముడుపులు కట్టి ఉన్నాయి. మల్లమ్మ గారు ఇక్కడ ఆవులను పెంచేవాళ్ళు. ఆవు పాలతో శివునికి అభిషేకము చేసేవాళ్ళు. ఆవు పేడతో విభూది చేసేవారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చే వాళ్ళకి భోజనములు పెట్టేవారు. శివుని గురించి గొప్పగా చెప్పేవాళ్ళు. అయితే రోజు మల్లమ్మ గారికి శివయ్య దర్శనము కలిగింది. అప్పుడు ఆమె ఆనందంతో కార్చిన కన్నీరు వల్లే ఇది మల్లమ్మ కన్నీరు అని పిలువబడుతుంది. ఇక్కడ మల్లమ్మ గారి విగ్రహం ఒక ఉయ్యాల్లో ఉంటుంది. ఈ ఉయ్యాల్లో కానుక వేసి కోరిక కోరుకొని 5 సార్లు ఊపితే కోరిన కోరిక నెరవేరుతుందని ప్రజలు విశ్వసిస్తారు. ఇక్కడ రోకలి బండ కూడా ఉంది. ఏదైనా కోరిక కోరుకొని 3 సార్లు దంచి రోకలి నిలబెడితే ఆ కోరిక నెరవేరుతుందంట. రోకలి నిలబడకపోతే ఆ కోరిక నెరవేరదని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తారు. నేల మీద కూర్చొని కోరిక మనసులో అనుకొని రోకలిపై పసుపు కుంకుమను వేసి 3 సార్లు దంచి రోకలి నిలబడటానికి ప్రయత్నించాలి. రోకలి నిలబడితే కోరిన కోరిక నెరవేరుతుంది. ఆ తర్వాత నమస్కరించి ఆమెకు కానుక వేసి పైకి లేవాలి. మీకు కూడా ఈ విషయం తెలుసా? మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే వెళ్ళి రోకలి బండి నిలబెట్టారా? అలా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ మల్లమ్మ గారి విగ్రహం కూడా ఉంది. ఇదే మల్లమ్మ గారి నివసించిన గృహము. చూడండి, గృహము లోపల ఈ విధముగా ఉంది. ఈ బావిలోని నీరే మల్లమ్మ గారు ఉపయోగించేవారు. ఈ నీళ్ళతో పశువు సంరక్షణ, ఆమె త్రాగునీరు ఉపయోగించేవాళ్ళు. ఈ బావిలో నీళ్లు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడైతే ఈ బావిలో ఏంటో నాచు పట్టినట్టుగా ఉంది, కానీ అప్పట్లో ఆమె త్రాగునీరు కూడా ఉపయోగించేవారంట.
ఇది మల్లమ్మ గారు ఉపయోగించిన తిరగలి. చూడండి ఈ తిరగలి ఎలా ఉందో. అప్పట్లో ఆమె ఉపయోగించిన ప్రతి వస్తువుని జాగ్రత్తగా ఉంచారు. ఇక్కడతో ఆమె నివసించిన స్థలమును చూపించడం పూర్తయింది. ఇక్కడ కొన్ని విగ్రహములతో ఆమె చేసే పనులను చూపించడం జరిగింది. ఇది ఒక నందనవనంలాగా తయారు చేశారు. ఇక్కడ గోమూత్రంతో ఆవు పేడతో చేసే కొన్ని ప్రోడక్ట్స్ కూడా అమ్మబడుతుంది. ఈ షాపు గుడికి కుడి పక్కనే ఉంది. ఇక్కడ మనము కొన్ని ఆవులు కూడా చూస్తున్నాము. చూడండి, మీరు కూడా నాతో పాటు చాలా విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే మీకు నా వీడియో అప్డేట్స్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. బాయ్.